ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీరు మెచ్చే వంటలు మీకు అందిస్తూ ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సమ్మర్ స్పెషల్ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ మన వంటలన్నీ చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఇమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏం రెసిపీ చూద్దాం. ఓకే. సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు. ఏంటండి? సో టొమాటో వడియాల కూర తయారీ విధానం చూపించమని. ఓకే. సో వడియాలు అంటే మనము జనరల్ గా కూరలకి మినప వడియాలు వాడుతూ ఉంటాం కదా. అవునండి. సో ఇక్కడ కూడా మనం మినప వడియాలు వాడి చేస్తేనే బాగుంటుంది, అంటే టొమాటో కాంబినేషన్ స్పెషల్ గా. యా. కొంచెం ఆ పులుపుకి ఈ వడియాల టేస్ట్ అది చాలా బాగుంటుంది. కొంచెం అది అదంతా పీల్చుకుని వడియాలు కూడా టేస్టీగా అవుతాయి అనుకుంటే కదా. అవునండి. ఓకే ఓకే. మరి టొమాటో వడియాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మినప వడియాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 4, మినప వడియాలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం వడియాలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్స్ మార్కెట్లో రిలీజ్ చేశారు. యా. సో ఇలాంటివి ఏమైనా కొంచెం ఎక్కువ ఆయిల్ వాడి మనం ఫ్రై చేసుకునేవి దీంతో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ వంటల్లో కూడా కొంచెం నూనెతో మనం ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో ముందుగా వడియాలు. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే పోపు వేసేసుకున్నామండి. ఓకే. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ ముక్కలండి. యాక్చువల్గా ఈ వడియాల కూర అనేది మనకి ఒక రకంగా ట్రెడిషనల్ వంట అని చెప్పుకోవచ్చు కదా రాజు గారు. ఎస్ అండి. ఎందుకంటే చాలా మంది అంటే కొన్ని ఊర్లలో చాలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అంటే ఇలా టమాటో కాంబినేషన్ లో కానీ, ఉల్లిపాయ టమాటో పులుసుల్లో కానీ వేసుకుంటూ ఉంటారు కదా. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి కూర కూడా ఈ మినప వడియాలే బాగుంటాయి కదా రాజు గారు. అవునండి. అంటే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది కదా దీనివల్ల. కరివేపాకు, ఓకే, సో అలాగే టమాటో ముక్కలండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో
సో బాగా కలిపేసి మూత పెట్టేసి కాస్త మనకి ముక్కలు మగ్గితే మనకు టేస్టీగా ఉంటుంది. ఎస్ అండి. సో మూత పెట్టేద్దామా? ఓకే ఓకే రాజు గారు, ఇది మగ్గేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. లిప్స్టిక్ తరచూ వాడటం వల్ల లిప్స్ డ్రైగా రఫ్గా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్రెష్ క్రీమ్లో నిమ్మరసం ఇంకా బాదం పప్పు పేస్ట్ వీటన్నిటిని కలిపి లిప్స్ పైన ప్యాక్లా వేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే లిప్స్ తిరిగి స్మూత్గా ఎర్రగా అందంగా మారుతాయి. చిట్కా చూసారు కదండి రాజు గారు, చూద్దామా మగ్గిందేమో. ఓకేనండి. ఓ వావ్, చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు ప్యాక్ వచ్చేసింది కదండి, సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో ఈ వడియాలు కూడా మనకి కొంచెం ఫాస్ట్ గానే ఆ ఫ్లేవర్స్ ని అబ్జర్వ్ చేసేస్తాయి కదా. అవునండి. సో బేస్ మనకంటే ఆ మినపిండి అది ఉంటుంది కదా. అవును, కొంచెం గుల్లగా ఉంటాయి కదా ఇలాగా. Yes. సో వేయించిన తర్వాత కొంచెం డ్రైగా అయిపోతే మనం ఇలా ఏదైనా వెట్టు దాంట్లో వేసే వరకు వాటిని బాగా పీల్ చేసుకుంటాం. కొద్దిగా వాటర్ అది. ఓకే. సో బేసిక్గా ఇది మనకి వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎస్. అండ్ చపాతీ లాంటి వాటిలో కూడా రెండిట్లోకి చాలా బాగుంటుంది. కాకపోతే మనకి ముందు నుంచి కూడా ఎక్కువ అంటే అన్నంలోకి అలవాటు కదా ఈ కూర. అవును. సో ఇలా టమాటో ఉల్లిపాయ కాంబినేషన్ అంటేనే మనకి బేసిక్ గా మంచి టేస్టీ కాంబినేషన్. ఎస్. రోటీకి కానీ రైస్ కి కానీ అన్నిటికి మంచి కాంబినేషన్. యా. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే. సో టమాటో మినప వడియాల కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో మినప వడియాల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మినప వడియాల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన మినప వడియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మినప వడియాల కూర రెడీ. టొమాటో మినప వడియాల కూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చెప్పనవసరం లేదు. సో ఆ టేస్టే మనకి అంటే బాగా అలవాటైన టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఎస్ అండి. బాగుంది రాజు గారు. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఓకే. టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి కూర తయారీ విధానం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వైట్ షూస్ పైన మరకలైనట్లయితే నెయిల్ పాలిష్ రిమూవర్తో ఆ మరకల్ని తుడిచేస్తే అవి ఈజీగా వదిలిపోతాయి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో టొమాటో మినప వడియాల కూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం.
మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో జ్యూస్ చూడబోతున్నామండి. అదేంటంటే యాపిల్ అనార్ జ్యూస్. మరి జ్యూస్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో ఒక టేస్టీ జ్యూస్ చూడబోతున్నాం మనం. సో రాజ్ గారు, కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది. యాపిల్ ఇంకా అనార్ అంటే దానిమ్మ. అవునండి. ఈ రెండింటి కాంబినేషన్ బ్లెండ్ అవుతుందా రాజ్ గారు? బాగా వస్తుందండి. అంటే రెండింటి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. సో వాటితో పాటు అంటే మనం యాడ్ చేసే కొంచెం ఇంగ్రీడియంట్స్ తో కూడా ఓకే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో దీంట్లో మనం కొద్దిగా అలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే బాగా బ్లెండ్ అవుతాయేమో కదా. ఓకే ఓకే అండి, మరి యాపిల్ అనార్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యాపిల్ అనార్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్స్ 2, దానిమ్మ గింజలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1/2 టీ స్పూన్, నానబెట్టిన సబ్జా గింజలు కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దామా రాజ్ గారు? ఓకేనండి. సో యాపిల్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే. అంటే ఆ పొట్టు వల్ల కొంచెం లైట్ వగరు వస్తుంది అన్న రాజు గారు, తీసేస్తారు. అవునండి. సో చాయిస్ కావాలనుకున్న వాళ్ళు అలా వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. అంటే ఈ స్కిన్ తో మనకు సలాడ్స్ లో ఓకే, కొంచెం జ్యూస్లలో తీసేసి వేసుకుంటేనే కొంచెం బాగుంటుందా? ఓకే. అవును, యాపిల్ జ్యూస్ మనం బయట తాగితే వైట్ గా ఉంటుంది. నాకు ఎప్పుడూ ఎందుకో అర్థమయ్యేది కాదు. తొక్క తీసేస్తే ఇంకేముంది అందులో, అది వైట్ కలరే కదా. ఎస్. ఎందుకంటే యాపిల్ రెడ్గా ఉంటే మనం యాపిల్ జ్యూస్ కూడా రెడ్గా ఉంటుందేమో అనుకుంటాం. సో దీన్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు గ్రీన్ యాపిల్ లాంటివి మనకి కాస్త పుల్లగా ఉంటాయి కదా రాజు గారు. అవునండి. అండ్ దానిమ్మ కూడా కొంచెం మనకి ఆ పులుపు వగరు ఎక్సెట్రా అన్ని కలిసి ఉంటాయి కదా, స్వీట్నెస్. ఆ రెండు కూడా మిక్స్ చేసుకోవచ్చా కావాలనుకుంటే? అంటే కొంచెం మనకి గ్రీన్ యాపిల్ తాలూకు టేస్ట్ ఎక్కువగా తెలియదు, అంటే దానిమ్మ గింజల వల్ల. ఓహోహో, ఓ దీనికి ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందా దానికంటే? అవునండి. ఓకే. సో దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాం. సో జ్యూసర్లు చేస్తున్నారా మీరు? ఎస్ అండి. ఓకే. అలాగే నేను ఇంకో యాపిల్ కూడా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనకి అంటే విత్ పల్ప్ ఇష్టపడే వాళ్ళు అంటే కొంచెం బరగ్గా మామూలుగా కూడా చేసేసుకోవచ్చుగా, మిక్సీ పట్టేసుకోవచ్చుగా? తీసేసుకోవచ్చు అలా. లేదా మిక్సీ పట్టి వడగట్టుకుంటేనే బాగుంటుందా? అంటే ఇక్కడ దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నాం కదా, అవును. సో అప్పుడు కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. సో లేదనుకుంటే ఇది మనం విడిగా పట్టేసుకొని దానిమ్మ గింజలు ఒక్కటి పట్టినప్పుడు కొంచెం ఉడగట్టేసి తీసుకున్నా బాగుంటుంది. సో ఇది మనకు పల్ప్ తో పాటుగా వచ్చేస్తుంది యాపిల్. ఓ, సో అదేమో కొంచెం ఫైన్ జ్యూస్ దీనిలాగా వచ్చేస్తుంది. ఎస్. సో ఒకసారి ముందుగా మనం యాపిల్ పట్టేసి ఓకే, తర్వాత మళ్ళీ దానిమ్మ గింజలు అవి యాడ్ చేసేసుకోవాలి. ఓకే రాజు గారు. సో ఇప్పుడు దీంట్లోనే దానిమ్మ గింజలు, ఓకే, కొద్దిగా పంచదార, ఓకే, అలాగే ఒక 2 ఐస్ క్యూబ్స్ ఇక్కడ వేస్తున్నాను. కొంచెం చిల్లింగ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే. అయిపోయిందా? కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇంకొంచెం కావాలండి. అవునా? సో మీరు జ్యూస్ రెడీ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ముత్యాల ఆభరణాలు కొన్నాళ్లకి మెరుపు తగ్గినట్టుగా అనిపిస్తాయి కదా, అలాంటప్పుడు గోరువెచ్చటి సబ్బు నీళ్ళల్లో క్లాత్ని ముంచి తీసి ఆ బట్టతోటి ముత్యాల ఆభరణాన్ని క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవి తిరిగి కొత్త వాటిలా మెరుస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. బౌల్ ఇస్తారా? సో దీంట్లో తేనె, ఓకే. సో అందుకే కొంచెం వేసుకున్నాం పంచదార. యా. సో బేసిక్గా చాలా మందికి అంటే ఈ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లో షుగర్ ఎక్కువ ఇష్టపడరు. ఎస్. సో అలాంటి వాళ్ళు అంటే ఇలాంటి వాటికి ఎలాగో కొంచెం ఆ స్వీట్నెస్ ఏదైనా మనం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి హనీ బెస్ట్ చాయిస్ కదా. ఎస్ అండి. సో కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. ఇది కూడా ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఓకే కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకే. 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 సో రెడీ అయిపోయింది. హనీ వేసాక కొంచెం దాని టెక్స్చర్ కూడా మారింది. సో దీంట్లో కొద్దిగా సబ్జా గింజలు వేస్తున్నాను. సో ఇది వారి వారి ఇష్టం అండి. ఇది సో మనకి సబ్జా గింజలు దొరికి అవైలబుల్ గా ఉంటే ఇంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. అయినా ఫాస్ట్ గానే నానిపోతాయి కదా మనకి ఎలాగూ. ఎస్ అండి. సో కొద్దిగా పుదీనా, సో అలాగే లెమన్ యాడ్ చేసి పెడుతున్నాను. ఆ లెమన్ అలా పెడితే ఆ స్లైస్ ఎంత బాగుంటుందో కదా రాజుగారు, ఆ ఫీల్. ఎస్ అండి. నైస్, బాగుంది రాజుగారు. సో మనకి జ్యూస్ రెడీ. ఓకే ఓకే, మరి కార్వింగ్ ఏంటి ఈరోజు? ప్లేట్ గార్నిష్ ఇస్తున్నా, అంటే ఒక టొమాటోస్తో స్లైసెస్లా చేసి ఫ్లవర్లా అరేంజ్ చేసుకున్నాం. ఓకే. సో చిన్న సైజ్ టొమాటో తీసుకున్నాం. సో 8 పెటల్స్ కోసం సో మధ్యలో సీడ్ పార్ట్ తీసేస్తున్నాం అండి. స్కిన్ కొంచెం పీల్ చేస్తున్నాను. సో ఇలా తీసుకున్నప్పుడు ప్లేట్ కూడా కొంచెం మనకు లైట్ కలర్ ఉంటే బాగుంటుంది. సో ఈ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా ఉంటాయి. ఎస్ అండి. ఇవి యాక్చువల్గా అలా టూత్ పిక్స్ కి గుచ్చేసుకుని ఇట్లా ఒక బంచ్ లాగా చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుందేమో కదా. అలా కూడా చేసుకోవచ్చండి. ఏదైనా ఒక కీరాకి అలా స్టాండ్ లాగా చేసేసి పెట్టేసేయచ్చు. ఎస్. లేదా మీరు అన్నట్టుగానే కీరక్ కానీ లేదా బీట్రూట్ అంటే కొంచెం కలర్ డిఫరెంట్ గా ఉండే వెజిటేబుల్స్ తీసుకొని స్లిట్స్ ఇచ్చేసి వాటిలో పెట్టేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. ఫ్లవర్ షేప్ లో బాగా వస్తుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్ కదా చేసుకోవటం. ఎస్ అండి. సో స్టెమ్లో నేను కొంచెం వాటర్ మెలన్ స్కిన్ తీసుకున్నాను. ఓకే.
ఓకే సెంటర్ పార్ట్ ఓకే. ఇలా నిమ్మకాయ. సో రౌండ్గా మనం ఇలా పెటల్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇది యాక్చువల్గా మనకి వాటర్లో వేసుకుంటేనే ఆ పెటల్స్ కొంచెం ఆ స్టిఫ్నెస్ అనేది ఎక్కువసేపు ఉంటుందేమో కదా. ఎస్ అండి. ఓకే నైస్. బాగుంది రాజు గారు, సింపుల్గా అయినా కలర్ఫుల్గా ఉంది. ఎస్. ఓకే ఓకే అండి, మరి చక్కటి ప్లేట్ డెకరేషన్ తో మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు యాపిల్ అనార్ జ్యూస్ తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. యాపిల్ అనార్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో జ్యూస్, తేనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో జ్యూస్, నానబెట్టిన సబ్జా గింజలు వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ అనార్ జ్యూస్ రెడీ. ఓకే అండి, మరి యాపిల్ అనార్ జ్యూస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చేయండి రాజు గారు. సో హనీ వేసాం కదండి. కానీ యాపిల్ టేస్ట్ అనేది చాలా డామినెంట్ గా తెలుస్తుంది యాక్చువల్గా. ఎస్. ఆ చివర్లో ఎక్కడో దానిమ్మ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఎండింగ్ లో. పాంద్రాజ్ గారు, ఆ హనీ మనం అంటే షుగర్ చాలా తక్కువ వేసుకున్నాము, హనీ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ హనీ ఫ్లేవర్ బాగా సెట్ అయింది యాక్చువల్ గా. అండ్ ఫైనల్ గా మనం కొద్దిగా యాడ్ చేసుకున్న లెమన్ డ్రాప్స్ అంటే కొంచెం ఆ పులుపు యాడ్ అయ్యి టేస్టీగా ఉంది యాక్చువల్ గా. అంటే యాపిల్ కి దానిమ్మ కాంబినేషన్ అనేది బాగుంది, కొంచెం కొత్తగా వెరైటీగా. నైస్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి జ్యూస్ తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పొరపాటున కాలి గాయం అయినట్లయితే, బర్నాల్ అందుబాటులో లేనప్పుడు ఎగ్ వైట్ని ఆ గాయం పైన పూతలా పూసినట్లయితే గాయం త్వరగా మానిపోతుంది, మంట కూడా తగ్గుతుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో, దాంతో మన పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. మీ పేరేంటి? కుమారి. కుమారి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటి? శైలజ. మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందండి? వదిన ఆడపడుచు. వదిన ఆడపడుచా? ఓకే నైస్. రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? బాగా చేస్తూ ఉంటారా వంటలు, వెరైటీస్? సో ఈ రోజు నేను మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో దీంట్లో ఏమొస్తే దాంతో వంట చేయాలి. ఓకే, ఇంత సింపుల్, సీజనల్ కదా మనకి. సో మీకు తెలిసిన చక్కటి వంటలు ఏవైనా మీరు మామిడికాయతో చేయొచ్చు. సో ఏమన్నా ప్రిపేర్ అయ్యారా, డిసైడ్ అయ్యారా? చేస్తానండి. ఏం చేస్తారు? మామిడికాయ ములక్కాయ పులుసు కూర చేస్తానండి. మామిడి మునక్కాడ కాంబినేషన్ లో పులుసు కూర చేస్తాను. ఓకే, మీరేం చేస్తారు? మ్యాంగో ఫ్రై చేస్తాను. మ్యాంగో ఫ్రై, ఓ వావ్. సో ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే ఓకే అండి, మరి మామిడికాయ మునక్కాడ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి మునక్కాడ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ పోపు దినుసులు, నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, సో ఇది పులుసు కూర. పులుసు కూర అండి.
జనరల్ గా మనం మునక్కాడలు అవి పులుసుల్లో బాగానే వేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఇలా సీజన్ లో చక్కగా మామిడికాయ దొరికినప్పుడు మామిడికాయతో పూర్తిగా చేసుకుంటే పులుసు కాకుండా పులుసు కూరలా చేసుకుంటే బాగుంటుందా? ఓకే. కొంచెం పులుసు కూడా చింతపండు కూడా తగిలించాలి, తగిలించాలా? టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. రెండిటి పులుపు పడుతుంది అనమాట. కొంచెం కరివేపాకు, తర్వాత ఉల్లిగడ్డ, ఓకే. కొంచెం పసుపు అండి. వేయండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ అండి. ఓకే. సో కొంచెం మసాలా టచ్ ఇస్తే బాగుంటుందా దీనికి? అంటే ధనియాల పౌడర్ వేస్తే బాగుంటుంది. అంటే మనం ఇలా పులుసు కూరలు వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి అంటే తక్కువ వాడుతుంటాం కదా, సో బాగుంటుందా? అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ప్రతి దాంట్లో వేస్తే బాగుంటుంది. ప్రతి దాంట్లో వేస్తే బాగుంటుందా? సో మీరు ప్రతి దాంట్లో వేస్తామండి. ఓ, నెక్స్ట్ టైం వేస్తారు? పచ్చిమిర్చి, సో మునక్కాడలు ఎలా ఆల్రెడీ ఉడికించి పెట్టారా? పచ్చి ఉడికించి పెట్టానండి. ఉడికించి పెట్టుకున్నది. ఓకే. నెక్స్ట్ మామిడి తురుము. మామిడి తురుము. సో పులుపు చూసుకొని మనము మామిడికాయ తురుము వేసుకుంటే బెటర్ ఏమో కదా. అంటే మరి ఓవర్ పులుపు అయిపోయినా కూడా మనము ఎక్కువ తినలేము కదా. అవునండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ వేసుకుంటున్నాక మళ్ళీ చింతపండు కూడా కంపల్సరీ వేయాలి. వేస్తే టేస్ట్ వేరే బాగుంటుందండి. ఓకే, కొంచెం మరి ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వేస్తాం. సో ఈ మామిడికాయ తురుము కొంచెం దగ్గరగా అయిపోతే మనం వేసేసుకోవచ్చు. ఓ, సో ఈ మునక్కాడ కాంబినేషన్ బాగుంటుందేమో కదా. బాగుంటుందండి, మామిడికాయ చాలా మునక్కాడ రెగ్యులర్ గా చేస్తుంటాను. రెగ్యులర్ గా మీరు చేసే రెసిపీ ఇది. సో ఇష్టం ఏమిటి మీ ఇంట్లో వాళ్ళకి? ఇష్టంగా తింటుంటారు. ఏం చేస్తారు ఈ సీజన్ లో? బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్. ఓ, సో ఇంట్లోనేనా? ఇంట్లో చేస్తూ ఉంటారు. టైలరింగ్ కూడా చేస్తాను. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. సో ఇద్దరు బిజినెస్ అన్నమాట. అవునండి. నెక్స్ట్ ఏమన్నా వేస్తారా? కారం అండి. ఓకే. సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు. కొంచెం వాటర్ పోసి మగ్గనిద్దాం. కొంతమంది పిల్లలకు కూడా అంటే కూరల్లో పులుపు అంటే ఇలా మామిడికాయ పులుపు అది నచ్చదు కదా, అంటే ఎక్కువ తినడానికి ఇష్టపడరు. మీ పిల్లలు తింటారా? తింటారండి. పెద్ద పిల్లలేనా? పెద్ద పిల్లలు. ఏం చేస్తున్నారు? బాబా ఐఐటి చదువుతున్నాడండి, 3rd year. ఐఐటి. పాప బీటెక్ 2nd year. పేర్లు? బాబు పేరు కళ్యాణ్ అరవింద్ అండి, పాప ప్రియాంక. నైస్. చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు మునక్కాయలు వేసేసేయాలి. చక్కగా మంచి లేత మునక్కాయలు తీసుకొచ్చినట్టున్నారు. అవునండి, ఉడికించిన మునక్కాయలు కాబట్టి పులుసు వేసేసుకోవచ్చు. ఫాస్ట్ గానే మనకి టేస్ట్ అనేది అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అవునండి. కొంచెం కొబ్బరి పొడి వేస్తాం. ఎండు కొబ్బరి పొడి. ఓకే. ఒకసారి మూత పెట్టండి, కొంచెం మగ్గుతుంది. కొత్తిమీర వేస్తాం. సో ఆ మునక్కాడకి కొంచెం ఈ టేస్ట్లు అన్నీ వచ్చేస్తే మనం ఇంకా దించేసుకోవచ్చు కదా. సో చూద్దాం ఒకసారి. చూద్దాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో ఫైనల్ గా కొత్తిమీర.
కొత్తిమీర ములక్కాయ మామిడికాయ పులుసు కూర కూర రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉందో. తప్పకుండా. ఓకే, మరి మామిడి మునక్కాడ పులుసు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి మునక్కాడ పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, మామిడికాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, చింతపండు గుజ్జు, ఎండు కొబ్బరి పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మామిడి మునక్కాడ పులుసు కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి కూలింగ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, ఫ్రెష్గా, క్లియర్గా ఉంటుంది. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో కుమారి గారు రెడీయా? మీరు రెడీ. మీరు మ్యాంగో ఫ్రై అన్నారు కదా. ఓకే ఓకే అండి, మరి మ్యాంగో ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఆయిల్ పోసుకో, పోపు దినుసులు, కొంచెం గట్టిగా చెప్పాలి. పోపు దినుసులు వేసుకో, తర్వాత ఎండుమిరపకాయలు, వేయండి. మ్యాంగో ఫ్రై ఇంకా ఇందులో మనం ఏమీ యాడ్ చేయమండి, జస్ట్ ఉల్లిపాయలతో నార్మల్ ఫ్రై. అంతే ఫ్రై. బాగానే ఉంటుందా? అంటే బాగా పుల్లగా అలా ఉండదా? ఉండదు. ఓకే, పట్టుకుంటా ఇవ్వండి. కొంచెం కరివేపాకు, ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకో, వేయండి. అంటే జనరల్గా మనం మామిడికాయతో ఫ్రై అలా ట్రై చేయం కదా, మీకు ఎందుకు చేయాలనిపించింది ఇలాగా మామిడికాయతో ఫ్రై? ఎప్పుడు చేయలేదు, వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు చేయలేదు, వెరైటీగా ఉంటుందా? మీరు కూడా ఎప్పుడు చేయలేదా? మ్యాంగో ఫ్రై ఎప్పుడు చేయలేదు ఫ్రై. సో జస్ట్ ఇలా అలా నేను మామిడికాయ చూపించగానే ఫ్రై చేద్దాం అనిపించిందా మీకు? నైస్, బాగుంది ఐడియా అయితే. సో పచ్చిమిరపకాయలు, కాకపోతే దీంట్లో ఏమన్నా మనము పౌడర్స్ లాంటివి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఏమన్నా నాకు అనిపించింది. పౌడర్ అవి వేయట్లేదు మీరు? జనరల్గా అంటే బాగా మామిడికాయ పులుపు ఉంటుంది, మనం ఎక్కువ తినలేము అనుకుంటే కొద్దిగా పల్లీల పొడి లాంటిది వాడుకుంటే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ అంతే. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకేనా? ఇంగువ వేసుకో, ఇంగువ, మామిడికాయ వేసేసుకో, మామిడికాయ ముక్కలు. ఓకే, అయితే ఇలాంటి ఫ్రైకి అంటే బాగా పుల్లటి మామిడికాయలు కాకుండా కొంచెం మీడియంగా ఉన్నవైతే బెటర్ ఏమో కదా. బాపులుగా ఉంటే మనం అంటే ఎక్కువ తినలేం కదా. ఎంత అన్నంలో కలుపుకున్నా మనము ఆ మామిడికాయ ముక్క మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి. అన్ని ఇంట్లో కూడా ఇలాగే ప్రయోగాలు చేస్తుంటారండి? చేస్తూ ఉంటారు. ఇష్టమా వంటలు చేయటం? కొంచెం మూత పెట్టి మగ్గి. సాల్ట్ ఏమన్నా వేస్తారా? ఈ ముక్కలు మగ్గితే మనకి ఇంకా అయిపోయినట్టు ఫ్రై కదండి. అంటే మామిడికాయ ముక్క వేగినా మనకి మెత్తబడుతుంది కదా, సో ఇది కొంచెం దగ్గరకు అట్లా ముద్ద దీనిలో వస్తుందా లేకపోతే ఫ్రైలో ఉంటుంది? డ్రై అవుతుందా? ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా. కొంచెం కారం వేయండి.
ఏం పొడి అది? ధనియాల పొడి. ఓకే. ఇందులో కొబ్బరి కూర అలాంటివి యాడ్ చేసుకుంటే బాగుంటుందా? ఏం చేసుకోక్కర్లేదు, ఒట్టిదే. మీరు అన్ని బాగా సింపుల్ వంటలు చేస్తారా ఏమిటి ఇంట్లో కూడా? అంతేనండి. అంటే ఎక్కువ శ్రమ పడకుండా ఫాస్ట్ గా టేస్టీగా అయిపోయే వంటలు చేస్తూ ఉంటారా? మీరేమైనా వర్కింగ్ అండి? హౌస్ వైఫే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? గవర్నమెంట్ జాబ్. ఏం పేరు? అశోక్ కుమార్. పిల్లలు? ఇద్దరండి, బాబు. పాప బాబు ఏం చదువుతున్నారు? ఇంటర్ ఒకడు, పాప చదువుతుందని, బాబు పాలిటెక్నిక్. పేర్లు? లావణ్య, నరసింహారావు. ఓకే. మూత పెట్టండి. సో ఇప్పుడు కాస్త ఇది ఇంకా మగ్గితే ముక్క మెత్త పడితే మనకి అయిపోయినట్టేనా? ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? ఏమిటో ఏ ఫ్రై అయినా చివరికి ఇలా ముక్కలు చేస్తే పొటాటో ఫ్రై లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఫైనల్ గా కొత్తిమీర, కారం తర్వాత వేసారుగా అందుకే దగ్గొస్తుంది. ఓకేనా? కొత్తిమీర వేసుకున్నాం. ఓకే. మ్యాంగో ఫ్రై టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా మ్యాంగో ఫ్రై కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు మ్యాంగో ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫ్రై రెడీ. ఓకే అండి, మరి మామిడికాయతో ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో మ్యాంగో ఫ్రై, ఓకే, ఇంకోటేమో మామిడికాయ కాంబినేషన్, మామిడి మునక్కాడ పులుసు కూర. ఓకే. సో పులుసు కూర ముందు చూసేద్దాం. సో బాగుందండి, మామిడికాయ పులుపు అనేది చాలా బాగా తెలుస్తుంది ఎక్కువ. సో ఇప్పుడు మ్యాంగో ఫ్రై టేస్ట్ చూద్దాం. బాగుంది. జస్ట్ పోపులో వేసుకున్నాం కదా, పులుపుతో పాటు ఆ ఘాటు కూడా పులుపుతో పాటు ఆ ఘాటు, ఆ పచ్చిమిర్చి, ఇది నైస్, బాగున్నాయండి రెండు కూడా. మనం మామిడికాయతో చేసుకున్నందుకు ఆ పులుపు అనేది తెలుస్తూ టేస్టీగా ఉన్నాయి. సో రాజు గారు విన్నర్ని డిసైడ్ చేస్తారు. సో ఎలా ఉన్నాయి రాజు గారు? రెండు కూడా బాగున్నాయి. అంటే రెండిట్లో కూడా మామిడిని బాగా ఎలివేట్ చేస్తూ సో ఆ టేస్ట్ అనేది బాగా తెలిసేట్టుగా చేశారు ఇద్దరు కూడా. అంటే ఫ్రైలో కూడా అలాగే బాగా తెలుస్తుంది. సో కొంచెం ఆ ఘాటు తగ్గిస్తే బాగుంటుంది, కొంచెం స్పైసీగా అయింది అది. సో ఇక్కడ మునక్కాడ కాంబినేషన్లో చాలా బాగుంది. అంటే ఇక్కడ మీరు చింతపండు కూడా కొంచెం వేస్తారు కండి, అది లేకుండా ఓన్లీ మనం మామిడితో అయినా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. సో రెండు బాగున్నాయి. సో కొంచెం బెటర్గా మునక్కాడ కొంచెం యాడ్ అయినందుకు ఇది కొంచెం టేస్ట్ కొంచెం బాగా వచ్చింది. ఓకే. సో అయితే శైలజ గారు వినర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి ఓకే శైలజ గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. సో చక్కగా ఈరోజు మామిడికాయతో మంచి పులుసు కూర చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. కుమారి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా చక్కగా మంచి 2 వంటలు చేసి చూపించినందుకు, మాకు అభిరుచిలో పార్టిసిపేట్ చేయించినందుకు థ్యాంక్స్ అండి ఈటీవీ వాళ్ళకి. ఓకే అండి, వెల్కమ్. ఓకే, మరి మామిడికైతే చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కంద ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కదా, అయితే ఆ ముక్కలు త్వరగా ఉడకాలంటే
అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే కంద ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. ఓకే అండి, మరి వాటి 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన టొమాటో మినప వడియాల కూర. టొమాటోస్, మినప వడియాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇలాంటి వడియాలు కూడా ఎంత మంచి వంటకాలంటే అందులో కూడా పోషక విలువలు గుర్తుపెట్టుకొని ఆ యాంగిల్లో చేసిన పదార్థాలు. అంటే ఏ టైంలో ఏవి తినాలో అని కూడా మన అమ్మమ్మలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారండి. సో ఇవన్నీ మర్చిపోకుండా ఏ ఫాస్ట్ ఫుడ్ దానికి అలవాటు పడిపోయి ఏ పిజ్జాలు, బర్గర్లు, ఇంకేమైనా కూడా వంటకాలు తెలుసుకుంటూ కాంటినెంటల్ అని, ఇటాలియన్ అని, థాయ్ అని కాకుండా మన ఇండియన్ వంటకాలు కూడా, మన సంస్కృతి కూడా తెలుసుకుంటూ తింటే మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. టొమాటోస్ ఫ్రెష్, మినప వడియాలు ఇంట్లో చేసుకుంటున్నాము, జీలకర్ర పొడి, ధనియాల పొడి. వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్, చాలా బాగుందండి. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్లో చూసిన ఈ రెసిపీ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. యాపిల్ అనార్ జ్యూస్. దానిమ్మకాయ ఎంత మంచిదంటే దానిమ్మ గింజలు, దాంట్లో ఉన్న పోషక విలువలు ఇంకేది కూడా లేదండి. గ్యాస్ ప్రాబ్లంతో ఫ్రీక్వెంట్గా సఫర్ అయ్యే వాళ్ళకు కూడా దానిమ్మ గింజలు చక్కటి రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు కొబ్బరి కానీ దానిమ్మ గింజలు కానీ ఏం చేస్తాయంటే ఆ పుండు డెఫినెట్గా పొట్ట కానీ ఎసోఫేగస్ కానీ ఇరిటేట్ అవుతేనే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైట్గా ఒక పుండులాగా కూడా అక్కడ ఫామ్ అయిపోతూ ఉండడం మూలాన మనకు గుండెల్లో మంట కానీ ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సో కొబ్బరి పాలు, దానిమ్మ గింజలు ఏం చేస్తాయంటే ఆ పుండు మానడానికి బాగా ఉపయోగపడతాయండి. యాపిల్, మీకు సామెత ఉంది రోజు యాపిల్ తీసుకుంటే డాక్టర్ కూడా అవసరం లేదని, బట్ అది పక్కనుంచితే యాపిల్లో క్వినోన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుందండి, అది కూడా బాగా యూజ్ అవుతుంది. అంతకన్నా మంచి విషయం ఏంటంటే ఇందులో నిమ్మరసం సూపర్బ్ అండి. రోజు ఏదో ఒక విధంగా వేడి నీళ్ళలో నిమ్మరసం వేసి తాగినా, ఇలా జ్యూసెస్లో వేసుకొని కాస్త నిమ్మరసం వేసుకొని మనం తీసుకున్నా, నిమ్మరసం అనేది ఒక చెంచా మన బాడీలో చేరాలండి. అది రైస్లోనో, కూరల్లోనో, జ్యూసెస్లోనో, లేకపోతే ప్లెయిన్గా వాటర్లోనో తీసుకుంటే కూడా మనకు ఇప్పుడున్న ఒక 50% ఇమ్యూనిటీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. విటమిన్ సి అంత అవసరం అండి మనకు. షుగర్ కాస్త యాడ్ చేశారు, ఓకే, దాన్ని కూడా మనం పక్క నుంచేసి జస్ట్ హనీతో చేసుకుంటే ఈ యాపిల్ అనార్ జ్యూస్ ఎక్సలెంట్. ఇక ఊరించే వంటలో చూసిన మ్యాంగో ఫ్రై, అలాగే మ్యాంగో ములక్కాడ పులుసు కూర. మ్యాంగో ఫ్రై అంటే ఈ రెసిపీ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే బాగుందండి డెఫినెట్గా. అంటే మనకు మామిడికాయ, గరం మసాలా, వీటితో ఇంగువ సింపుల్గా యాడ్ చేశారు. ముఖ్యంగా నాకు ఏది నచ్చిందంటే మామిడికాయతో పాటు ఇంగువ యాడ్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మామిడికాయ, ఇంగువ సూపర్ కాంబినేషన్, మనకు అరుగుదలకి ఒకదానికొకటి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కానీ దీనికంటే కూడా మామిడికాయ ములక్కాడ పులుసు కూర చాలా చాలా బాగుందండి. మామిడికాయ ములక్కాడలో ఉన్న అయర్న్ అన్నది ఆడవాళ్లకు ఎక్కువ ఉపయోగపడతాయి, రక్తహీనత రాకుండా కూడా చూసుకుంటుంది. సో 2 రెసిపీస్ పోల్చడం కంటే కూడా డెఫినెట్గా ఇందులో ములక్కాడ ఉంది కానీ బెటర్, కానీ 2 బాగున్నాయండి. టొమాటో మినప వడియాల కూర, యాపిల్ అనార్ జ్యూస్, మ్యాంగో ఫ్రై అండ్ మామిడికాయ ములక్కాడ పులుసు కూర అన్నీ కూడా మనకు ఒక రోజువారీ తినాల్సిన ఐటెం. అంటే పార్టీ ఐటమ్స్ ఎప్పుడైనా ఒకసారి తినాలి అలా లేదు కాబట్టి 4 కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మిగతా పార్టిసిపెంట్స్ లో మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు 2 వంటలు కూడా బాగున్నాయండి. సో సమ్మర్ స్పెషల్ జ్యూస్ మాత్రం వెరైటీ కాంబినేషన్ యాక్చువల్ గా. ఎందుకంటే యాపిల్, దానిమ్మ జనరల్ గా మిక్స్ చేయం కదా మనము, చాలా తక్కువ. కానీ ఈ కాంబినేషన్ లో మనం ఆ తేనె అది యాడ్ చేసి చేసుకోవటం అనేది బాగుంది. అండ్ వడియాల కూర చక్కగా చాలా మందికి తెలిసిన రెసిపీయే, సో తెలియని వాళ్ళు ఈరోజు చక్కగా నేర్చుకుంటారు. కాకపోతే ఎప్పుడు చేసుకున్నా టేస్టీ డిష్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం.
మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.